హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఒక చిన్న మాట. పిల్లలు, పెద్దవాళ్ళు, బిజీ లైఫు, ఉరుకులు పరుగులు. దేనికోసం ఉరుకులు, దేనికోసం పరుగులు, ఎందుకు మనం ఇలా ఉన్నాము అని ఒక్క నిమిషం ఆలోచించండి. మన పిల్లలు ఏంది, వాళ్ళ భవిష్యత్తు ఏంది అని ఆలోచిస్తారు. కాకపోతే ఎంతవరకు ఎంతవరకు ఉరుకులు పరుగులు. ఒక్క నిమిషం ఆలోచించుకొని పిల్లల లైఫ్ గురించి ఆలోచించుకుంటూ మన బాధ్యత మనం చేయాలి. ఆ తర్వాత వినకపోవటం అనేది ఆ పిల్లలు ఇష్టం. పిల్లలు ఇష్టం అంటూ ఏముండదు. ఇప్పుడు చెడిపోవటానికి చెడగొట్టేవాళ్ళు 20 మందిలో 5 మంచోళ్ళు ఉంటే 15 మంది చెడగొట్టే వాళ్ళు ఉన్నారండి. ఇలాంటి వాళ్ళని కాపాడాలంటే ఎంతవరకు కాపాడగలుగుతాం? ఈ ఫోన్లు వచ్చిన తర్వాత మంచికి మాట్లాడుతున్నారా, చెడుకు మాట్లాడుతున్నారా, దేనికి మాట్లాడుతున్నారా అనేది కూడా ఒక ప్రశ్నార్థకం అయిపోయింది. ఏం చేయలేము అనేది కూడా అర్థం కాని పరిస్థితి. ఇలా ఉన్నాం. ఇప్పుడు ఉద్యోగాలు చేసే తల్లిదండ్రులు ఉన్నారు. వాళ్ళ ఉద్యోగాలు, వాళ్ళ లైఫ్లు అవన్నీ చూసుకొని ఇంటికి వచ్చేటప్పుడే కలిసిపోతారు. పిల్లల స్కూళ్ళు వాళ్ళు ఏదని చూసుకుంటారు, ఏదని చేసుకుంటారు. పిల్లలని చూసుకుంటారా, ఇల్లు చూసుకుంటారా, ఉద్యోగాలు చూసుకుంటారా, ఉద్యోగాలు వచ్చే సమస్యలు చూసుకుంటారా? ఈ జీవితంలో ఎన్నెన్ని చూసుకుంటారండి. అందుకోసమని మంచి ఉద్యోగస్తులకి ఇచ్చి ఆడపిల్లలు పెళ్లి చేస్తే మన మీద ఆశపడకుండా ఆ పాప ఉద్యోగం చేసే పరిస్థితి రాకుండా ఉన్న దాంట్లో భర్తని వండి పెట్టుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ ఆ అబ్బాయి ఉద్యోగం చేసుకుంటుంటే ఆ ఉద్యోగ సమస్యతో ఆయనకు సరిపోతుంది. ఈ అమ్మాయి వంట చేసి పెట్టుకుంటూ మొగుడు కావాల్సింది పెట్టుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ ఈ అమ్మాయికి ఇది సరిపోయింది. అప్పుడు మైండ్ ఒత్తిడి, టెన్షన్ ఉండదు. మనకు ఏం ఇబ్బంది ఉండదు. పిల్లలు ఏం చేస్తున్నారు అనేది భయం ఉండదు. ఇలా ఉంటుంది. ఆ రోజులు అలా ఉండబట్టే పిల్లలు అంత పై స్థాయిలో చదువులు చదువుకున్నారు. వెనక తల్లి సపోర్టో, తండ్రి సపోర్టో, లేకపోతే వాళ్ళ పేరెంట్స్ సపోర్ట్లో ఉండబట్టే ఈరోజు ఒక స్థాయిలో ఒక పొజిషన్లో ఉన్నారండి. లేకపోతే ఉండరు. ఒకళ్ళే 10 పనులు చేయాలంటే 2 చేతులతో ఏ పని చేస్తుంది చెప్పండి. అందుకోసమని మన పిల్లలు ఏం చేస్తున్నారు? మగ మనుషులు ఉద్యోగాలు చేయండి. ఎవరి పని వాళ్ళు చేస్తే ఏ సమస్యలు ఉండవు. నా ఒక మాట ఇదండి. నేను ఈ మధ్యకాలంలో పిల్లలు ప్రేమలు అంటున్నారు, ఏం చేస్తున్నారో తెలీదు. ఆ కన్న తల్లి తండ్రి గర్భశోకాలని మిగులుస్తున్నారు. క్షణికావేశంలో ఏం చేస్తున్నారో అనేది కూడా పరిస్థితుల్లో ఉన్నారండి. ఇప్పుడు నాకెంతో బాధేస్తుంది. ఆ పిల్లల్ని చూస్తుంటే అసలు చూడలేని పరిస్థితుల్లో కూడా అది ఆ గుర్తు అలా ఉండిపోతుందని కూడా భయం వేస్తుంది. నాకు అదొక భయం వచ్చేసింది. నాకైతే పిల్లలు ఎంతో బాగా చూసుకోవాలి. వాళ్ళ బాధ్యతలు చేయటానికే కదా మనం ఇంత కష్టపడతాం.